మనందరి కొరకు ఆయనను అప్పగించినటువంటి వాడు అనగా ప్రభువైన యేసుక్రీస్తు. ఎలాగున మనము తేజోవాసులైన వారితో కూడా ఆ స్వాస్థ్యంలో మనం ఎలా పాత్రలమవుతూ వచ్చామంటే ప్రధానంగా ప్రభు తన కుమారుడైన యేసుక్రీస్తు వారు, ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన అప్పగించబడదు. మనం చూస్తూ వస్తాము. యోహాను సువార్త 3:16 దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వానియందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్యజీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెనని వ్రాయబడుతూ వచ్చింది. గమనిస్తూ వచ్చామంటే అనుగ్రహించడం అప్పగించడం, దేనికి అప్పగిస్తూ వచ్చాడు? మన రక్షణ కొరకాయ, మనల్ని తేజవాసులైనటువంటి వారితో కూడా కలిసి స్వాస్థ్యం అనుభవించడానికి కొరకాయ మనల్ని పాత్రలుగా అంటే పాత్రలుగా చేయబడి మేక్ అస్ వర్ది టు టేక్ పార్ట్, పార్టేకర్స్ ఆఫ్ ద ఇన్హెరిటెన్స్. ఆ స్వాస్థ్యానికి మనం వారసులం అయ్యేదాని కొరకాయ తన కుమారుడైన యేసుక్రీస్తు వారిని మన రక్షణ కొరకాయ ఏం చేస్తూ వచ్చాడంటే అప్పగిస్తూ వచ్చాడు. అంటే ప్రాయశ్చిత్తము బలిగా అప్పగిస్తూ వచ్చాడు. అందువల్లనే మనం ఏం చేయబడుతూ వస్తున్నామంటే ఆ స్వాస్థ్యంలో దీవించబడే దాని కొరకాయ పాత్రలుగా చేయబడమే దీవించబడ్డం. గమనించండి, 33వ అధ్యాయం కనుక మనం చూస్తూ వచ్చామంటే ద్వితీయోపదేశకాండం 33వ అధ్యాయం చదవండి. 33వ అధ్యాయము మొదటి 2 వచనాలు. ద్వితీయోపదేశకాండము దైవజనుడైన మోషే మృతి నొందక మునుపు అతడు ఇశ్రాయేలీలను దీవించిన విధమనగా అతడిట్లనెను, యెహోవా సీనాయి నుండి వచ్చెను, చదవండి. ఆయన 29వ వచనం, 33వ అధ్యాయం 29వ వచనము. ఇశ్రాయేలు నీ భాగ్యం ఎంత గొప్పది, యెహోవా రక్షించిన నిన్ను పోలిన వాడెవడు. గమనించాల, మన రక్షణ కొరకాయ ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకంలో పంపబడుతూ వచ్చాడు, అంటే అప్పగించబడుతూ వచ్చాడు. దానిలో అప్పగించబడినటువంటి ఆయన చేసినటువంటి బలియాగంలో మనం ఏమైనామంటే అంటే పార్టేకర్స్గా మార్చబడుతూ వచ్చాం. ఆయన రక్షణలో, ఆయన చేసిన రక్షణలో మనకు పాలుంది. ఆయన మనకు రక్షణ ఇచ్చే దాని కొరకై ఆయన పరలోకమును విడిచిపెట్టి భూలోకంలోనికి వచ్చి కలువరిశిలలో అతి క్రూరమైనటువంటి మరణాన్ని పొంది చనిపోయి సమాధి చేయబడి ఏం చేశాడు? రక్షణ కార్యాన్ని సంపూర్ణం చేస్తూ వచ్చాడు. అంటే ఆ రక్షణ కార్యంలో మనం పాలి భాగస్థలం అవుతూ వచ్చాం. గమనించండి, మోషే సంగతి మనం ఎరుగుదు కదా. మోషే చెప్తున్నాడు ఈ మాట, ఏమన్నాడు? ఓ ఇశ్రాయేలు నీ భాగ్యం ఎంత గొప్పది అన్నాడు. ఓ ఇశ్రాయేలు నీ భాగ్యం ఎంత గొప్పది, యెహోవా రక్షించిన నిన్ను పోలినటువంటి వాడెవడు. అంటే మోషే 40 సంవత్సరాలు ఐగుప్తు దేశంలో సకల విధములైనటువంటి సౌఖ్యాలు, రాజరికపు ఎమ్యూనిటీస్ అంటే సౌకర్యాలు అనుభవిస్తూ వచ్చాడు. అయితే 40 సంవత్సరాల తర్వాత మిగతా 40 సంవత్సరాలు ఏం చేస్తూ వచ్చాడంటే అరణ్యంలో ఏం చేస్తూ తిరుగులాడుతూ వచ్చాడు. అంటే కిందమో ఇసుక, అదంతా ఎడారి ప్రాంతమో, పైన వేడి, సూర్యుని వేడి, క్రింద ఇసుక కాల్సిన వేడి. ఈ 40 సంవత్సరాలు కర్రగడు పట్టుకొని ఆ పశువులతో తిరుగు చూస్తున్నప్పుడు ఈ రెండింటిని కనుక బ్యాలెన్స్ చేస్తూ వచ్చిన సందర్భంలో ఏది గొప్పదన్నాడు? నేను అక్కడ అంటే ఫరో దేశంలో, ఐగుప్తు దేశంలో ఫరో కుటుంబంలో ఒక కుటుంబ సభ్యునిగా ఉండడము గొప్పని ఆయన భావించడంలా ఏమన్నాడు? 11వ అధ్యాయం చూడండి. 11వ అధ్యాయం హెబ్రీయులకు రాసిన పత్రిక, మోషే పెద్దవాడైనప్పుడైనా మాట దగ్గర నుంచి చదవండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 20. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని, గమనించండి, క్రీస్తు నిమిత్తమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాల భోగమును
అనుభవించడం కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించడం మేలని యోచించి గమనించండి, క్రీస్తు విషయమే నింద భరించిన, శ్రమ అనుభవించిన, కష్టం అనుభవించిన, ఎండలో ఎండినా కింద కాలు కాలిపోతున్నా పర్వాలేదు, కానీ ఫరో కుమార్తెకు కుమారుడు అనిపించుకోవడం కంటే ఇది శ్రేష్టదని భావిస్తూ వచ్చాడు. ఎందుకని భావిస్తూ వచ్చాడంటే 29వ వచనంలో చెప్తూ వచ్చాడు, 33వ అధ్యాయం 29వ వచనంలో, ఓ ఇశ్రాయేలు నీ భాగ్యమో ఎంత గొప్పది, యెహోవా రక్షించిన నిన్ను పోలిన లోకము యొక్క భాగ్యము కంటే కూడా ప్రియా సహోదరి సహోదరుడా, యేసుక్రీస్తు వారి ద్వారా మనకు అనుగ్రహించబడినటువంటి రక్షణ భాగ్యము గొప్పది. ఇశ్రాయేలు జ్ఞాపకం చేస్తూ వస్తున్నాడు. ఒకవేళ మీరు ఐగుప్తులో ఉన్నప్పుడు, నేను కూడా మీరు ఐగుప్తులో ఉన్నప్పుడు, గోషేన్లో ఉన్నప్పుడు, లేకపోతే సస్యశ్యామలమైన ప్రదేశంలో ఉన్నప్పుడు మేము కూరగాయలు కీరాకులు అవి ఇవి తిండి చాలా ఆనందంగా ఉన్నామని మీరు భావిస్తూ వస్తున్నారు. మీకంటే కూడా మీరైతే గోషన్లో ఉన్నారు, నేనైతే అంతఃపురంలో ఉన్నాను, కాబట్టి కంపేర్ చేస్తూ చూస్తూ వచ్చామంటే దానికంటే కూడా క్రీస్తు ప్రభు కొరకైన నింద, క్రైస్తవులని పిలువబడే దాని కొరకాయ, అంటే క్రీస్తు కొరకైనటువంటి క్రైస్తవునిగా లేకపోతే దేవుని బిడ్డగా పిలువబడడం అనేది అది గొప్ప భాగ్యం అని చెప్తూ వస్తున్నాడు. కాబట్టి ఇది దీవెనేది ఆశీర్వాదం. కాబట్టి క్రీస్తుని ఎరగడము, రక్షణ పొందడం అనేది ఆశీర్వాదము. ఆనాడు వాళ్ళతో చెప్పినటువంటి దేవుడు, అబ్రహాముతో సెలవిచ్చిన దేవుడు మనల్ని అబ్రహాము సంతతిలో ఇశ్రాయేలులో కూడా చేర్చి మనల్ని ధన్యులుగా చేస్తూ వచ్చాడు. దానిని బట్టి మనం ఈ సమయంలో ప్రభువును స్తుతించబద్దులమైంటున్నాం. రెండవ సంగతి చూద్దాం, చూడండి, మొదటి వచనం, 33వ అధ్యాయం మొదటి వచనం, 33వ అధ్యాయం మొదటి వచనం చదవండి. దైవజనుడైన మోషే మృతి నొంద, దానికంటే 17వ అధ్యాయం 3వ వచనం, యోహాను సువార్త 17వ అధ్యాయం 3వ వచనం. అద్వితీయ సత్య దేవుడైన నిన్నును నీవు పంపిన యేసు క్రీస్తును ఎరుగుటయే నిత్య జీవము. గమనిస్తొచ్చారా, ఇశ్రాయేలు ఎరిగినటువంటి దేవుణ్ణి నేను ఎరగడం కూడా అది ఆశీర్వాదమే. అదే చూస్తూ వచ్చాం. సీనాయి నుండి రెండవ వచనంలో, సీనాయి నుండి వచ్చెను, శేయీరులోని వారికి ఉదయించెను, ఆయన పారాను కొండ నుండి ప్రకాశించెను. ఒకప్పుడు మనం ఎలా ఉన్నామంట, చీకట్లో కూర్చున్నటువంటి వారము, మరణ ఛాయలో కూర్చున్నటువంటి వారము. అటువంటి స్థితిని, చీకట్లో కూర్చున్న వారికి ఏమి కనిపించదు, ఎరుగుదల అనేది తెలియదు. మన జీవితాల్లో ప్రభు వారిని ఒకప్పుడు నిర్దేవులుగా ఉంటూ వచ్చాం, ప్రభు నెరగిన వారుగా ఉంటూ వచ్చాం. మన మనోనేత్రములకి యుగ సంబంధమైన దేవత గురుడితనం కలుగజేసిన కారణం చేత నిజ దేవుడు ఎవరో ఎరగనటువంటి వారంగా ఉంటూ వచ్చాం. అయితే ఇప్పుడు ఏం చేస్తూ వచ్చాయంటే ఇక్కడ చెప్తూ వస్తున్నాడు, ప్రకాశము, ఆయన పారాను కొండల నుండి ప్రకాశించను, ఆయన ప్రకాశిస్తూ వచ్చాడు. అందుకే ఫిలిప్పులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 15వ వచనంలో ఏమంటూ వచ్చాడంటే, నిద్రించుచున్న నీవు మేల్కొని మృతులలో నుండి లెమ్ము, క్రీస్తు నీ మీద ప్రకాశించుచుండేనని వ్రాయబడుతూ వచ్చింది. కాబట్టి రెండవ ఆశీర్వాదం రక్షించినటువంటి ప్రభువారు రెండవదిగా ఆయనను గురించినటువంటి పరిపూర్ణమైనటువంటి అవగాహనను కలిగిన వారంగా ఉండాలనేది దీవెనగా చెప్తూ వస్తున్నాడు. అందుకని 16వ అధ్యాయంలో మత్తయి సువార్త 16వ అధ్యాయం 13 నుంచి 18 వచనాలు కనుక చదువుతూ వచ్చామంటే, ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన సువార్త ప్రకటించుచు ఒక ప్రదేశానికి వస్తూ ఫిలిప్పుదైనటువంటి కైసర్ ప్రాంతంలోకి వచ్చినప్పుడు ఆయన వీరికి వెంబడిస్తున్న అనేకులకు ఎటువంటి నాలెడ్జ్ ఉంది, ఎటువంటి జ్ఞానం ఉంది, దేవుని గురించినటువంటి జ్ఞానం ఉందని ఏం చేసి వెంబడిస్తున్నటువంటి బహుజన సమూహాన్ని ఉద్దేశించి నేను ఎవరినైనా చెప్పుకుంటున్నారని జనులు అనుకుంటున్నారంటే ఇప్పుడే అద్భుతాలు చేస్తున్నాడు కాబట్టి ప్రవక్తల్లో ఒకడని ఇలాగ మాట్లాడుతూ వచ్చిన సందర్భంలో సూటిగా మరి శిష్యులను ప్రశ్నిస్తూ వచ్చిన సందర్భంలో మీరైతే నేను ఎవరైనా అనుకుంటున్నారన్నప్పుడు ప్రధాన శిష్యుడిగా పేరొందినటువంటి పేతురు నీవు సజీవుడకు దేవుని కుమారుడు అయిన క్రీస్తువు అని ఏం చేస్తూ వచ్చాయంటే ప్రకటన చేస్తూ వచ్చాడు. అప్పుడు ప్రభువారు అన్నాడు, సీమోను బర్యోనా నీవు ధన్యుడవు, నువ్వు ధన్యుడు అని నువ్వు దీవించబడినటువంటి వాడు. రక్షణ పొందినటువంటి మనము ప్రభువును నిజదేవుడు ఎవరో ఎరిగినటువంటి అనుభవంలోనికి రాగలుగుతూ వచ్చాం, నిజదేవుడు ఎవరో ఎరుగుదలలోనికి రాగలుగుతూ వచ్చాం.
కాబట్టి ప్రభుని ఎరిగిన వారంగా ఉన్నాం. లోకంలో చాలామంది నామకార్థపు క్రైస్తవులు అన్యులు ప్రభును దేవుడని అనుకుంటున్నారు. యేసుక్రీస్తు వారు క్రైస్తవుల దేవుడని అనుకుంటారు. మేము క్రైస్తవ కుటుంబంలో పుట్టాం కనుక మేము కూడా దేవుని పిల్లలమే అనుకుంటూ వస్తారు. కానీ ఆ ఎరుగుదల కాదు. దయ్యములు కూడా ప్రభుని ఎరుగును, దయ్యములు కూడా ప్రభుని ఎరుగుతూ ఉంటున్నాయి. కాబట్టి నేను అంటున్నా కదా, నేను క్రీస్తుని ఎరుగుదును, పౌలును ఎరుగుదును అని. కాబట్టి దయాలు కూడా దయాలు ఎరిగిన రీతికి అనేకులు ప్రభుని ఎరుగుతూ వస్తున్నారు. ఆ ఎరుగుదల కాదు. అపోస్తలుడైన పౌలు ఏమన్నా అంటే, నేను ఆయనను రక్షణ పొందిన తర్వాత ఆయన పునరుత్థాన బలమును ఎరుగు నిమిత్తము నాకు ఏవేవి లాభకర్మలుగా ఉన్నాయో వాటన్నిటిని క్రీస్తు నిమిత్తమై నేను పెంటగా ఎంచుకొనుచున్నాను అని చెప్తూ వస్తున్నాడు. కాబట్టి క్రీస్తుని మొట్టమొదటి రక్షించుకుంటూ వచ్చాడు. అది నిశ్చయముగా నేను ఆశీర్వదించదను. అబ్రాహామునకు కలిగినటువంటి ఆశీర్వాదం, అబ్రాహాము మెసొపొతామియాలో ఉన్నప్పుడు, ఎరగని స్థితిలో ఉన్నప్పుడు వారి యొక్క పితరులందరూ కూడా బొమ్మలు చేసుకొని విగ్రహములకు ఆరాధన చేస్తూ వస్తున్నప్పుడు, కుటుంబంలో ఎవ్వరు కూడా ప్రభుని గురించిన సరైన ఎరుగుదల లేనప్పుడు, మహిమగల పరానులో నుంచి ఎలాగ ఇశ్రాయేలుకు ప్రత్యక్షమవుతూ వచ్చాడో, మహిమగలైనటువంటి దేవుడు అబ్రాహామునకు ప్రత్యక్షమై నేనే నిజమైన దేవుడిని ప్రత్యక్షపరచడం ద్వారా నువ్వు విగ్రహాలతో నిన్న ఈ దేశంలో ఉండకూడదు, నేను నీకు చూపించే దేశమునకు ఉన్నతమైన భూమి యొక్క ఉన్నతమైన స్థలంలో ఉన్నట్టు ఆ స్థలాన్ని నేను తీసుకొని పోతాను రాని ప్రత్యక్షమైనప్పుడు అబ్రహాము దేవుణ్ణి నిజదేవుడిగా, సత్యదేవుడిగా ఏం చేస్తూ వచ్చాడు తెలుసుకోగలుగుతూ వచ్చాడు. తర్వాత పేతురునకు ప్రత్యక్షమైన దేవుడు, రుజువుపరిచిన దేవుడు, తనే దేవుడు, తనే రక్షకుడిని ఎరిగిన ప్రత్యక్షపరిచినటువంటి దేవుడు కూర్చున్న నీకు నాకు కూడా ఆయా సందర్భాల్లో తను ఎరగడానికి సహాయపడుతూ వచ్చాడు. అది నిజమైనటువంటి ఆశీర్వాదం. కాబట్టి దీనిని బట్టి మనం ప్రభువును స్తుతించవలసిన వారమైన చదువుకున్నాం కదా. కొలొస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 12వ వచనంలో చివరి భాగంలో ఒక మాట ఉంది. ఆ మాట చదవండి. కొలొస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 12వ వచనంలో, తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యంలో పాలువారమగుటకు మనలను పాత్రులుగా చేసిన తండ్రికి మీరు కృతజ్ఞతాస్తుతులు చెల్లించి నిశ్చయముగా నేను నిన్ను దీవించేదను అనేది ఆశీర్వాదం గురించి మాట్లాడుకుంటూ వస్తున్నాం. మొట్టమొదట ఆయన రక్షణ మనకు ఆశీర్వాదం, ఆయన గురించిన పరిపూర్ణమైన అవగాహన ఆశీర్వాదం. కాబట్టి దాన్ని బట్టి మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలని హెచ్చరిక చేయబడుతూ వస్తున్నాం. 3వ సంగతి చూసుకొని ఆరాధనలోనికి వెళ్దాం. చూడండి, 3వ సంగతి 2వ వచనంలో రాయబడుతూ వచ్చింది. ద్వితీయోపదేశకాండము 33వ అధ్యాయము 2వ వచనం చదవండి. యెహోవా సీనాయి నుండి వచ్చును. చాలు, యెహోవా సీనాయి నుండి వచ్చును. ఒక వ్యక్తి మన దగ్గరకు వచ్చారంటే అర్థం ఏంటి? ఒక వ్యక్తి మన దగ్గరకు వచ్చారంటే అర్థం ఏంటంటే వారు మనతో సహవాసం కొరకై వచ్చారు. అంటే వారి యొక్క ప్రజెన్స్ మనతో కూడా ఉందని. ఎవరైనా మన దగ్గరికి వచ్చినా, మనం ఇంకెవరి దగ్గరికి వెళ్ళినా కూడా ఏం చేస్తామంటే వారితో మనము సహవాసమును కలిగిన వారంగా. సహవాసం అంటే వి ఎంజాయ్ దేర్ ప్రజెన్స్. వారి యొక్క ఇంగ్లీష్లో ప్రజెన్స్ అంటాం. వారి యొక్క ఏంటిది ఫెలోషిప్, అంటే వారి యొక్క ప్రజెన్స్ మనతో కూడా ఉంటే అది వాళ్ళతో మనము ఫెలోషిప్ చేయాలి. ప్రజెన్స్ అంటే వారి యొక్క మీకు అందరికీ తెలుసు, మళ్ళీ దానికి తెలుగులో చెప్పవసరం. వారి యొక్క ప్రజెన్స్ మనతో ఉంటే వారితో మనం ఏం చేయగలమంట? ఫెలోషిప్ చేయగలం. దేవుని యొక్క సన్నిధి అద్భుతమైనటువంటి విషయం. దేవుని యొక్క సన్నిధి మన ఆత్మ సంబంధమైన విషయములతో విషయాలు గ్రహిస్తూ వచ్చామంటే ఆ ఇనీషియల్ స్టేజ్లో రక్షణ పొందిన సంవత్సరం 1990 సంవత్సరంలో రక్షణ పొందినప్పుడు నేను కూడా ప్రభు యొక్క సన్నిధిని ఈ భౌతిక సంబంధమైనటువంటి కళ్ళతో చూడాలని ఆశిస్తూ వచ్చాను. లిటరల్గా నా కళ్ళతో దేవుడిని చూడాలని ఆశిస్తూ వచ్చాను. తెలీదు మోషే చెప్తూ వచ్చాడు, తర్వాత భక్తులతో అపోస్తలతో చెప్తూ వచ్చాను, యోహాను కూడా చెప్తూ వస్తున్నాడు, ఏ మనుషుడు ఎన్నడూ దేవుని చూడలేడు, చూచి ఏ నరుడు బ్రతకడు. మోషే సైతం చూడలేకపోతూ వచ్చాను. నేను కూడా ఈ సత్యం మేరకు క్రొత్త సంవత్సరం కదా, రక్షణ పొందిన క్రొత్త సంవత్సరం కదా దేవుడు చూడాలనుకున్నాను, చేతగాల.
దాన్ని రాత్రంతా ప్రార్థన చేశాను, ఉపవాసం ఉండేవాడిని, రాత్రంతా ప్రార్థన చేసేవాడిని. ఒక రాత్రి అంటే చాలా చాలా కష్టం. నా వయసు వచ్చినటువంటి వారు కొద్దిమంది ఉన్నారు, వారికి తెలుసు నా యొక్క పరిస్థితి. ఒక రాత్రి, 2 రాత్రులు, 3 రాత్రులు, 4 10 రాత్రులైనా ప్రభువా చూడాలి, నిన్ను చూడాలంటే చూస్తే బ్రతకం కదా, ఎలా చూపిస్తాడు ఆయన యొక్క కాబట్టి భౌతిక సంబంధమైనటువంటి కళ్ళతో చూడాలనుకున్నాను. తర్వాత భౌతిక సంబంధమైన చెవులతో ఆయన స్వరం వినాలని చూసి దైవజన్ భక్సింగ్ గారు రాసినటువంటి యెహోవా స్వరం అనే పుస్తకము చదివేంత వరకు, ఇట్లా వినాలి దేవుని స్వరం అని నేర్చుకునేంత వరకు భౌతిక సంబంధమైనటువంటి చెవులతో ఆయన యొక్క స్వరాన్ని వినాలని ప్రయత్నం చేస్తూ వచ్చాను. ఇవి కూడా ఫెయిల్ అవుతూ వచ్చాను, వినలేదు. నేటి వరకు కూడా ఆయన భౌతిక సంబంధమైన స్వరాన్ని నేను వినలేదు. భౌతిక సంబంధం కళ్ళతో, భౌతిక ఫిజికల్ ఐస్తో ఐ కుడెంట్ సీ గాడ్ అండ్ ఐ కుడెంట్ హియర్ విత్ మై ఫిజికల్ ఇయర్స్. నా యొక్క భౌతిక సంబంధమైనటువంటి చెవులతో నేను ఆయన స్వరాన్ని వినలేదు. కానీ ఆయన యొక్క మెలనైన స్వరాన్ని వినడానికి, తర్వాత ఆయన ఆత్మ సంబంధమైనటువంటి స్పిరిచువల్ బాడీని మాత్రము ఈజీలీ వీ కెన్ టచ్. మనం ఆయన టచ్ చేయగలం. ఆయన యొక్క సన్నిధిని మనము చక్కగా గ్రహించవచ్చు, స్పృశించవచ్చు. కాబట్టి ఆ సన్నిధిని నిత్యము మనం ఎప్పుడు మోకరించిన వెంటనే నా ప్రభువా నాకు అది కావాలి ఇది కావాలంటే మాత్రం ఎన్నడూ కూడా మనం ఆయన టచ్ చేయలేం. కానీ టచ్ చేయడం స్పృశించలేం, అంటే సెన్స్ చేయలేం. ఆయన యొక్క సన్నిధిని మనము స్పృశించలేం. కానీ మౌనంగా గడుపుతూ వచ్చే కొలది ఖచ్చితంగా ఆయన మనతో కూడా ఉన్నాడని, మనతో కూడా సంచరిస్తూ వస్తున్నాడని, మనతో జీవిస్తున్నాడని సత్యాన్ని మనం ఈజీగా గ్రహించవచ్చును. ఆయన సన్నిధి సేయీరు నుండి, లేకపోతే సీనాయి నుండి ఆయన సీనాయి నుండి వచ్చాను. కాబట్టి మాట్లాడుతూ వస్తాడు, వింటాడు. ఎట్లా మాట్లాడుతూ వస్తాడు? సీనాయి నుండి వచ్చినంటే సీనాయి నుండి ఏమొచ్చాడు? సీనాయిలో ఏమొచ్చింది ప్రవీణ్? 10 ఆజ్ఞలు, దేవుని యొక్క వాక్యం. ఆయన శరీరధారి అయి, ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించను. ఆ దినాన వాక్యము శరీరధారి ఫిజికల్గా నివసిస్తూ వస్తే, ఇప్పుడు ఆ శరీరము మళ్ళా ట్రాన్స్ఫార్మ్ అయిపోయి ఏమవుతుందంటే వాక్యంగా మారిపోయి, ఆ వాక్యంతో మన మధ్యలో నివసిస్తూ వస్తున్న కారణం చేత దేవుని యొక్క వాక్యం ద్వారా మనం ఆయన యొక్క స్వరాన్ని వినగలము. అంతేనా? ఆయన సన్నిధిని అనిపించడం ద్వారా ఆయనతో సహవాసం చేయడమే అది దీవెనకరమైనటువంటి విషయం. అందుకే అంటాడు అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 9వ వచనంలో ఒక మాట ఇలా వ్రాయబడుతూ వచ్చింది. ఏమని వ్రాయబడింది చూడండి. 1 మన ప్రభువైన యేసుక్రీస్తు తన కుమారుని సహవాసమునకు మిమ్మును పిలిచిన వాని కుమారుని యొక్క సహవాసానికి మనం పిలుస్తూ వచ్చాడు. దిస్ ఈజ్ ద బ్లెస్సింగ్. నిశ్చయముగా మనం ఆశ్రయిస్తానంటే సహవాసానికి పిలుస్తూ వచ్చాడు. అబ్రహాముకి ఇచ్చిన వాగ్దానం అదండి. అబ్రహామును గురించి ఇలా వ్రాయబడుతుంది. అబ్రహాము నా స్నేహితుడు. ముమ్మారు అబ్రహాం గురించి చెప్పబడుతుంది. అబ్రహాము నా స్నేహితుడు, అబ్రహాము నాకు స్నేహితుడు అని ముమ్మారు చెప్పబడుతూ వచ్చింది. అంటే స్నేహితులతో సహవాసం చేసిన రీతిగా ఆయన మనతో ఏం చేస్తాడంట? సహవాసం చేసేదాని కొరక, స్నేహితులుగా భావించి సహవాసం చేసేదాని కొరక ఆయన మన యొద్దకు వచ్చేవాడుగా వచ్చి ఉన్నాడు. ఇది దీవెన, ఇది ఆశీర్వాదం. కాబట్టి 3 సంగతులు నేర్చుకున్నాం ప్రభువును మనం ఆరాధించడానికి. నంబర్ 1, ఆయన మనకు దీవెన అంటే యెహోవా రక్షించిన నిన్ను పోలినవాడు, నీవు ధన్యుడు, నీ భాగ్యం ఎంత గొప్పది. ఇది దీవెన. ఓ ఇశ్రాయేలు నీ భాగ్యం ఎంత గొప్పది అంటే అది దీవెన. ఏంటి భాగ్యం అంటే? రక్షణ అనేది సంపద. రక్షణ అనేది అబౌండెంట్ వెల్త్. ఇట్స్ కంపేర్ టు అబౌండెంట్ వెల్త్, అబౌండెన్స్ ఆఫ్ వెల్త్. అంటే ఎట్లా అంటే దాన్ని కొలమానం లేనటువంటిది. రక్షణ ద్వారా కలిగే దీవెన కొలమానం లేనిది. అది మనం ఆశ్రయిస్తూ వచ్చేది. రెండవది ఏం చేస్తూ వచ్చాయంట? రెండవది ఆయనను సంపూర్ణంగా ఎరిగే ధన్యకరమైన జీవితంలో తీసుకొస్తూ వచ్చాడు. ఇది దీవెన. ఆయన ఎరుగుతూ వస్తున్నాం క్రమక్రమంగా. మరి అపోస్తలుడైన పౌలు ఎరుగుతూ వస్తున్న రీతిగా మనం కూడా ఎరుగుతూ వస్తున్నాం. మూడవది ఏంటంటే ఆయన యొక్క సన్నిధిని మనకు అనుగ్రహించి అబ్రహాముతో నిత్యం ఈ విషయము నా స్నేహితుడైన అబ్రహామునకు తెలియచేయకుండా ఎలా దాటిపోగలనని వచ్చి సహవాసం భోజనం చేసి దాకా, అంటే సిద్ధపరిచేదాకా అబ్రహాంతో మాట్లాడుతూ ఆ కబుర్లు ఈ కబుర్లు చెప్పి భోజనం చేసి అప్పుడు వెళ్తూ వచ్చాడు. దిస్ ఈజ్ అ ఫెలోషిప్. మనతో కూడా ప్రతి దినము అబ్రహాంతో ఏదో ఒక దినాన్ని చేశాడేమో బహుశా,
మనతో అయితే ప్రతిదినము. అందుకనే విశ్వాసులమైన మనం ఎవరము కూడా మౌన ధ్యాన సమయాన్ని, క్వైట్ టైం, ఎర్లీ ఇన్ ద మార్నింగ్, కాబట్టి మనకెప్పుడు సమయం దొరికితే మిస్ కాకూడదు. సజీవుడైన దేవుణ్ణి, అద్వితీయ సత్యదేవుణ్ణి ఎరిగినటువంటి మనము ఆయనతో సహవాసాన్ని ఎంత మాత్రమో ధన్యత, అది ఎవరికి లేని ధన్యత నీకు నాకు అనుగ్రహిస్తుంది. దాన్ని బట్టే కదా ఆరాధించడానికి వచ్చాము. ఇచ్చినటువంటి ఆ ధన్యతను ఎలా పోగొట్టుకోకుండా వ్యక్తిగతంగా ప్రభుత్వ సమయం గడుపుచు ఈ సందర్భంలో ఇచ్చినటువంటి అధికతను బట్టి, దీవెనను బట్టి ప్రభువును మనము ఆరాధించుదాముగా.